హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెంతం కూర ఆకు గురించి తెలుసుకుందాం. మెంతం కూర ఆకు ఇది మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఇందులో మనకి ఏమేమి లభిస్తాయి, అంటే ఎలాంటి మినరల్స్ ఉన్నాయి, ఎలాంటి వైటమిన్స్ ఉన్నాయి, ఇది మనకి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది, అండ్ దీన్ని మనం ఏ రెసిపీస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏంటి అంటే మెంతం కూరలో ఎక్కువగా మనకి ప్రోటీన్స్, ఫైబర్ ఇంకా మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా ఇందులో మనకి వైటమిన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనకి వైటమిన్ సి ఉంటుంది, అంతేకాకుండా ఐరన్ అండ్ మనకి ఫాలిక్ యాసిడ్ వంటి గుణాలు కూడా ఇందులో చాలా ఉంటాయి. కాల్షియం ఇంకా ప్రోటీన్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మెంతం కూరని మనం ఎప్పుడైతే రెగ్యులర్ లైఫ్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో అది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మెంతం కూర వల్ల మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో ఇది మన బాడీలో ఉన్న టెంపరేచర్ని మేనేజ్ చేస్తుంది. అలాంటప్పుడు అంటే మనకి ఎప్పుడైతే ఫీవర్స్ ఉంటాయో లేదంటే మన బాడీలో హీట్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఈ మెంతం కూరని తీసుకోవడం వల్ల మన బాడీ టెంపరేచర్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి మెంతం కూర ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ఒకవేళ రెగ్యులర్గా మెంతం కూర కషాయం కానీ లేదంటే మెంతం కూరని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి డీటాక్స్ వాటర్ లాగా తీసుకున్నా కానీ మనకి ఏంటి అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని మనకి మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెంతం కూర ఆకు కానీ లేదంటే మెంతం కూర సీడ్స్ అనేవి కూడా మనకి మెంతం కూర పౌడర్ ఇదంతా కూడా మనకి చాలా బాగా మన బాడీలో షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఏంటి అంటే మనకి ఈ క్యాలరీస్ ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా మనకి బర్న్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ చేయకుండా మనం ఇన్సులిన్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటామో అప్పుడు మనకి బాడీ వెయిట్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి బ్లడ్ ప్రెషర్స్ని కూడా మనకి సెటిల్ డౌన్ చేసుకోవడానికి అండ్ నార్మల్గా ఉంచుకోవడానికి బ్లడ్ ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వకుండా చాలా బాగా కాపాడుకోవచ్చు అనమాట. అండ్ ఇది మనకి క్యాలరీస్ ఇంకా కార్బోహైడ్రేట్స్ని కూడా మనకి మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా మేనేజ్ చేస్తుంది. కాబట్టి హార్ట్ అటాక్ రిస్క్ కానీ లేదంటే హార్ట్ దగ్గర మనకి బ్లాకేజెస్ కానీ లేదంటే ఫ్యాట్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా బాడీలో ఫ్యాట్ అనేది మనకి అక్యుములేట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. మెంతం కూర మనకి తినేటప్పుడు కూడా కొంచెం చేదుగా ఉంటుంది కదా. సో ఈ క్వాలిటీ అనేది మనకి ఏంటి అంటే మనకి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా స్లో డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి డయాబెటీస్ మేనేజ్ అవుతుంది, హార్ట్ అటాక్ రిస్క్స్ మేనేజ్ అవుతాయి. సో అంతేకాకుండా మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మెంతం కూర వల్ల మనకి కలుగుతాయి అన్నమాట. సో మెంతం కూర తినడం వల్ల ఐస్కి కూడా చాలా మంచిదండి. అండ్ అంతేకాకుండా మనకి బ్రెయిన్కి కూడా చాలా మంచిది, మనకి స్ట్రెస్ లెవెల్స్ని రిలీజ్ చేయడానికి చాలా మంచిది. అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా ఈ మెంతం కూర చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు, హెయిర్కి మనకంటే బట్టతలు వస్తున్న వాళ్ళు లేదంటే ఎవరికైతే హెయిర్ ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది కదా హార్మోనల్ చేంజెస్ వల్ల, సో వాళ్ళు కూడా ఈ మెంతం కూరని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటి అంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. అండ్ అంతేకాకుండా మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకి ఏదైనా ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అంటే ఆర్థరైటిస్ కానీ లేదంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడం, ఇన్ఫ్లమేషన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా మనం చాలా తొందరగా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెంతం కూరలో మనకి ఏంటి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయని చెప్పాను కదా. అంతేకాకుండా మనకి హై బ్లడ్ ప్రెషర్స్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు అండి. పరాటా లాగా, చపాతీ లాగా, కషాయం లాగా, స్మూదీస్ లాగా లేదంటే జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. అండ్ లేదు అంటే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఈ మెంతం కూర ఏంటి అంటే మనకి ఎవరైతే న్యూగా అప్పుడే పిల్లలు పుడతారు కదా అలాంటప్పుడు మదర్స్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఇది మన పాలని బ్రెస్ట్ మిల్క్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే కొత్తగా అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారో ఆ న్యూలీ మామ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ మెంతం కూరని తీసుకుంటే చాలా మంచిది. బ్రెస్ట్ మిల్క్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాకుండా బోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది అండ్ ఐరన్ని మనకు మెయింటైన్ చేస్తుంది. ఫైబర్ ఇంకా ప్రోటీన్స్, మ్యాంగనీస్, కాల్షియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ చేసేటప్పుడు కూడా మీ పిల్లలకి కానీ మీకు కానీ మీ హెల్త్కి అనేది చాలా బాగా మంచిగా ఉంటుంది. సో అంతేకాకుండా ఏంటి అంటే మనకి చాలా కేసెస్లో ఈ మెంతం కూర ఈ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ని, సర్వైకల్ క్యాన్సర్స్ని మనకి ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మెంతం కూరని మనం ఎప్పుడైతే రెగ్యులర్గా తీసుకుంటామో మనకి
కిడ్నీస్ ఏవైతే ఇన్ఫెక్టెడ్ ఉంటాయో లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ మెంతం కూర అనేది చాలా బాగా మంచిదన్నమాట. ఎందుకు అంటే మన ఇన్సులిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి కాబట్టి మన కిడ్నీ హెల్త్కి కూడా ఏదంటే అంటే స్టోన్ ఫార్మేషన్ ఉన్నా కానీ లేదంటే మనకి ఏదైనా యూటీఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి క్యూర్ అవ్వడానికి, క్లియర్ చేసుకోవడానికి, ఆ డిసీజెస్ అన్నిటిని కూడా మనకి దూరంగా ఉంచడానికి కూడా ఈ మెంతం కూర చాలా బాగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా మన హెయిర్కి కూడా చాలా మంచిదని చెప్పాను కదా, దీంతో మనం ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే మెంతం కూరవి మనకి మెంతం ఆకులే కాకుండా సీడ్స్ ఉంటాయి కదా, దాని విత్తనాలు కూడా మనం మెంతులు ఉంటాయి కదా వాటిని కూడా పౌడర్ లాగా చేసుకొని మనం హెయిర్ ప్యాక్స్ని చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ కోల్డ్ వచ్చినప్పుడు కానీ మనం దీన్ని మెంతులు గింజలు అంటే మెంతులు ఉంటాయి కదా వాటిని మనం నీళ్ళల్లో బాయిల్ చేసి దాన్ని చల్లార్చుకొని తీసుకున్నట్లయితే మన ఫీవర్ అనేది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని కూడా మనకి స్లో డౌన్ చేసుకోవడానికి, మనకి కూల్ డౌన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఒంట్లో వేడి ఉన్నా కానీ మనకి అది రెడ్యూస్ చేయడానికి, డిక్రీస్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ మెంతం కూర ఏంటి అంటే మనకి చాలా కేసెస్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా మంచిదండి. అంటే స్టమక్లో అల్సర్స్ ఉన్నా కానీ లేదంటే మనకి అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కడుపు నొప్పి వంటి సమస్య ఉన్నా కానీ, యాసిడిక్ ఫామ్ అయినా కానీ, గ్యాస్ట్రిక్ ఫామ్ అయినప్పుడు కూడా, డైజెషన్ ఇంప్రాపర్గా ఉన్నప్పుడు అంటే మనకి డైజెషన్ సరిగ్గా లేనప్పుడు కూడా ఈ మెంతులు కానీ, మెంతు ఆకు కానీ, మెంతం కూర కానీ చాలా మంచిదండి. మెంతుల ఆకుల కషాయం మనం చేసుకొని తీసుకున్నట్లయితే అసిడిటీతో బాధపడుతున్న వాళ్ళకి చాలా మంచిగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ స్టమక్ పెయిన్ వస్తున్నప్పుడు కూడా మనం ఈ మెంతుల ఆకులది మంచిగా నీట్గా కషాయం చేసి తీసుకుంటే చాలా మంచిది. దాన్ని చల్లార్చుకొని మనం తీసుకుంటే మనకి యాసిడిక్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, యూటీఐస్ కానీ, ఇలాంటి మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే యూరినరీ మనకి ఏదైనా బర్న్ సెన్సేషన్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ మెంతం కూర అనేది మన ఈజీగా మన అందుబాటులోనే ఉంటుంది. సో ఎవరైనా అఫోర్డబుల్ కూడా ఉంటుంది, అంటే మనం అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ దీంతో మనం చాలా రకాలుగా వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు వంటలు ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకపోయినా మనం కషాయంగా తీసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా తీసుకోవచ్చు. లేదంటే రాత్రి అంతా నానబెట్టేసి మనం డీటాక్స్ వాటర్ని ప్రిపేర్ చేసి తీసుకున్నా కానీ, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి కానీ, లేదంటే వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ డీటాక్స్ వాటర్ తీసుకున్నా కూడా మనకి వెయిట్ అనేది మేనేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి ఈ మధ్య కాలంలో ఏంటంటే మరి మనం ఓన్లీ మార్కెట్లోనే పర్చేస్ చేసుకోవాలంటే మార్కెట్లోనే తీసుకోవాలి, లేదంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అని కాకుండా ఇప్పుడైతే మనకి మనం మన ఇంట్లోనే, అంటే ఏదైనా ఇప్పుడు చాలామందికి ఏంటంటే చాలామంది కన్జర్వేటివ్ అయిపోయారు. అపార్ట్మెంట్స్లలో క్లోజ్డ్ ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటేనే చాలా మనకి అంత గార్డెన్ అనేది లేదంటే చెట్లు పెంచుకునే అంత ప్లేస్ లేనప్పుడు కూడా మనం చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా పెరుగుతుందండి. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం టెర్రస్ గార్డెనింగ్ చేసుకున్నా కానీ, లేదంటే బాల్కనీస్లో మనం ఏదో ఒక కుండీలలో మనం పెంచుకోవడానికి కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. దీనికి అంత కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మన కెమికల్స్ యాడ్ చేసుకోకుండా ఆర్గానిక్గా మనం ఇంట్లోనే పెంచుకొని దీన్ని ప్యూర్గా తీసుకోవచ్చు అండి. సో ఈ మెంతం కూర వల్ల మనకి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా మీరు రెగ్యులర్ డైట్లో మెంతం కూరని కానీ, మెంతం ఆకుల్ని కానీ మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఎలాంటి డిసీజెస్ లేకపోయినా కూడా మీ హెల్త్ అనేది చాలా లాంగ్ టైం వరకు మేనేజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే మీకు ఎలాంటి హెల్త్వి ఇష్యూస్ రాకుండా, అంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హెవీ వెయిట్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే హెయిర్ లాస్, ఐ సైట్ లాస్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్, క్యాన్సర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి రాకుండా మనం దూరంగా ఉంచుకోవడానికి కూడా ఈ మెంతం కూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా డైలీ కాకపోయినా మీరు డైలీ ఒకవేళ మీకు రెగ్యులర్గా ఒకటే టైప్ ఆఫ్ ఏదైనా రెసిపీ చేసుకోవడానికి బోర్ కొడుతుందంటే ఒకరోజు డీటాక్స్ వాటర్ తీసుకోండి, ఒకరోజు స్మూతీ చేసుకోండి, ఒకరోజు కషాయం తీసుకోండి, ఒకరోజు పరాటా లేదంటే చపాతీ అలా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఒకరోజు కర్రీ చేసుకోండి, ఒకరోజు పప్పులు, అలా డిఫరెంట్ వెరైటీస్లో మీరు ట్రై చేస్తూ మీరు కంపల్సరీగా మీ డైట్లో ఏదో ఒక రకంగా మీరు మెంతం కూరని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. సో తప్పకుండా ఈ మెంతం కూరని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్